ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించనున్నట్లు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప గుడి చౌరస్తాలో నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతుండడం, వాటిని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించడం, అలాగే చాలాన నుండి తప్పించుకోవడానికి బండికి నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ప్రత్యేక చర్యలు తీసుకొని వారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ అయితే సీటు బెల్ట్ ధరించాలని ఏసీపీ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, రామగుండం సిఐ రాజేశ్వర్, మంచిర్యాల సిఐ సత్యనారాయణ, ట్రాఫిక్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు రోడ్డు ప్రమాదాల నివారణలో మాకు సహాయం చేసినట్టయితే యాక్సిడెంట్స్ చాలా తక్కువైతాయి, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అలాగే కొంతమంది సంఘ విద్రోహ శక్తుల రూపంలో నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగించడం, అలాగే ఫైన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్నారు. ఈ యొక్క పద్ధతి ప్రతి ఒక్కరు మానుకోవాలి. ఇక నుంచి వెళ్ళి అలాంటి చర్యలకు కనుక దిగినట్లయితే, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినట్లయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది యువకులు గాంజా మరియు మద్యం మత్తులో వారు విపరీతంగా వాహనాలు నడపడము, ఎదుటివారి ప్రాణాలకు వారి ప్రాణాలకు కూడా వారు ప్రమాదకారులుగా మారి కుటుంబాలకు చాలా నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలి. అందరూ కూడా మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ మేము ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించడము మీ ద్వారా. ఎందుకంటే మేము చెప్పేది కొంతమందికే తెలుస్తుంది, బట్ మీ ద్వారానైతే మొత్తం సమాజానికి అంతటి కూడా, ప్రపంచానికి అంతటి కూడా మెసేజ్ దొరుకుతుంది. కాబట్టి ఇక నుంచి ప్రత్యేకంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు యాక్సిడెంట్లను, తర్వాత యాక్సిడెంట్ల వల్ల జరిగే ప్రమాదాలను మీరు విశేష కారణాలతో ప్రచారం చేస్తూ మీరు కూడా ఈ యొక్క డ్రైవ్లో ప్రత్యేకంగా పాల్గొని మీరు కూడా వాహన ప్రమాదాలు తగ్గించేలా మీరు వార్తలు ప్రచురించాలని, వార్తలు కవర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొనసాగుతూనే ఉంది. ప్రత్యక్షంగా కెమెరాల ద్వారా, పోలీసుల ద్వారా, తర్వాత సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, తర్వాత మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్ చేస్తున్నాం. కానీ ప్రమాదాలు మాత్రం తగ్గట్లేదు. కాబట్టి వాహనదారులందరూ దయచేసి వాహనాన్ని నిర్ణీత స్పీడ్లో నడపండి, జాగ్రత్తగా నడపండి. అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా, ప్రమాదాలు జరగకుండా సేఫ్గా ఇంటికి చేరుకొని అందరికీ శుభం కలిగేలా ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం.